అందరికీ నమస్తే అండి. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. మనం ఇప్పుడు ఒక మంచి ప్యాలెస్లో ఉన్నాము. సౌత్ కొరియాలో కింగ్ ఫ్యామిలీ ఉండేవారట. ఇది చూడండి ఎంత గార్జియస్గా ఉందో. సో నవ్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ టూరిస్ట్ సెంటర్ అన్నమాట. ఎంతోమంది టూరిస్ట్ వస్తున్నారు. దిస్ ఈజ్ ది ఆపోజిట్. మనం ఒక రౌండ్ ఒక లుక్ వేసుకుంటున్నాము. ఈ ప్యాలెస్ షేప్ చూసారా? మనం నేపాల్లో అటువైపు అంతా చూసిన బిల్డింగ్స్ లాగానే ఉంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్లోర్ చూడండి, ఇంత రఫ్గా గరుగున్నట్లుంది కదా. ఇదే స్పెషాలిటీ ఇక్కడ. ఇది ఏంటంటే ఎండాకాలము ఈ బండల మీద ఎండ పడినప్పుడు చాలా హీట్ అయిపోయి కళ్ళకి చాలా హాని కలిగిస్తుంది. అట్లా హాని కలిగించకుండా ఉండాలంటే ఇట్లాగా రఫ్గా ఉండాలట. అన్నీ స్మూత్గా ఒకదాని పక్కన ఒకటి పేర్చినట్టుగా ఉండకూడదుట. అది మళ్ళీ ఇంకా రెయినీ సీజన్లో వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది ఇట్లా ఉంటే. ఎక్కడ కూడా నీళ్లు నిలవడము అనేది లేకుండా చక్కగా అబ్జర్వ్ చేసేస్తుంది. సో దట్ ఈస్ ది స్పెషాలిటీ. వీఆర్ మూవింగ్ అవుట్. బయట కూడా చూద్దాం. ప్యాలెస్ బయట కూడా సేమ్ స్ట్రక్చర్ లాగా ఉంది మనకి. చుట్టూ కూడా అదే రకమైన స్ట్రక్చర్ ఉంది. ఇక్కడేమో కిందంతా ఇసుక ఉంది. ప్యాలెస్ లోపలేమో బండలు వేశారు. దట్ ఈస్ ది స్పెషాలిటీ. ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ స్ట్రక్చర్. సో వీఆర్ లీవింగ్ దిస్ ప్లేస్ నౌ.